సద్గురు షిరిడి సాయిబాబాను త్రికరణ శుద్ధిగా నమ్మిన భక్తులకు ఇహంలోనూ పరంలోనూ ఏ లోటు ఉండదు. పరమేశ్వరుడి సాహిత్యం పొందాలంటే నేరుగా ఎవరికీ సాధ్యపడదు. గురువు సాంగత్యంతోనే పరబ్రహ్మ సాయుధ్యం సులువవుతుంది. భూమిపై అవతరించిన ఎందరో మహనీయులు గురువుల ప్రబోధాలతోనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థానాలను పొందారు. గురువుగా సాయిబాబా భక్తుల సంకల్పాలు నెరవేరుస్తారు. అంతేకాదు, జీవితంలో అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి, ప్రశాంతత దక్కుతుంది. అందుకే కలియుగ భక్తవరదుడిగా సాయిబాబా వారికి ఊరూరా మందిరాలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలో సాయినాథుని మందిరం నెలకొని ఉంది. వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం దీనుల బ్రోచే దయానిధి సాయి మహిళోన మహిమలు మా సాయి పాపుల కాచే ప్రేమామయ సాయి ప్రియమైన వరములు మా సాయి సాయి నామం వేదమంత్రం. సాయిబాబా లౌకిక పారలౌకిక జ్ఞానాన్ని అపారంగా ప్రబోధించే విజ్ఞాన సర్వస్వం. సాయి సూక్తులు అమృతపు బిందువులు. సాయిబాబా నామం స్మరిస్తే చాలు ధైర్యం సిద్ధిస్తుంది, ఎనలేని శక్తి సమకూరుతుంది. సాయిబాబా సూక్తులతో స్ఫూర్తి కలుగుతుంది, ఆర్తి తీరుతుంది, బుద్ధి వికసిస్తుంది, మనోనిబ్బరం కలుగుతుంది. ఇన్ని ఫలాలు ఒక్క సాయి నామస్మరణతోనే సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి విశిష్టమైన శ్రీ సాయినాథుడు కొలువైన కోరుట్ల మందిరాన్ని సభక్తికంగా సందర్శిద్దాం రండి. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రధాన రహదారి పక్కనే విశాలమైన ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో శ్రీ సాయినాథుని మందిరం నెలకొంది. ప్రధాన రహదారి పక్కనే సాయి మందిర స్వాగత తోరణం భక్త కోటికి ఆహ్వానం పలుకుతుంది. మందిర ప్రాంగణంలోకి చేరగానే విశాలమైన ఆవరణ, ప్రశాంతమైన వాతావరణం, సాయినాథుని దివ్య మందిరం వెరసి సాక్షాత్తు షిరిడి సాయి సన్నిధిగా అనుభూతి చెందుతారు భక్తులు. అనంత చైతన్యం నిరాకార స్థాయిని దాటి సాకార రూపమై ఆకారాన్ని ధరించి భువికి తెంచిన దివ్యరూపం శ్రీ సాయినాథుడు. ప్రశాంత మూర్తిమత్వాన్ని మనస వాచ కర్మణ ఆరాధించిన వారికి చాంచల్యమైన చిత్తం నెమ్మదిస్తుంది. ఆలోచన సరళిలో దివ్యత్వం చోటు చేసుకుంటుంది. వాస్తవానికి భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికమనే 3 తాపత్రయాలు శాంతించి మనిషి హృదిని ఆనంద నిధిగా మార్చే శక్తి ఒక్క సాయినాథుడికే ఉంది. అందుకే సాయి మందిరాలు ఆనంద నిలయాలుగా వర్ధిల్లుతున్నాయి, నిత్యం ఆధ్యాత్మిక సందడితో భాసిల్లుతున్నాయి. లోకాలు నీవయా, లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. లోకాలు నీవయా, లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా
శరణం సాయినాథ శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం సాయినాథ శరణం. సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. కోరుట్ల సాయినాథుడి మందిరం పైభాగాన నా మందిర ప్రవేశమే సర్వదుఃఖ పరిహారమని లిఖించి ఉంటుంది. ఈ ఒక్క వాక్యం సాయినాథుని దయార్ద్ర హృదయానికి, కారుణ్య మూర్తిమత్వానికి సుధా సింధువుగా గోచరిస్తుంది కోరుట్ల సాయినాథుని మందిరం. సాయినాథుని సన్నిధిని ఆశ్రయించిన భక్తులకు యోగ సాధనకు పవిత్ర నిలయంగా గోపురంపై రెపరెపలాడే కాషాయ కేతనం. మందిరం చుట్టూ పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులను ఆకట్టుకుంటుంది. కోరుట్ల సాయినాథుని మందిర ఆవరణ అపూర్వమైన సాయిబాబా వారి శిల్పాకృతులతో ఆధ్యాత్మిక శోభకు పట్టం కడుతుంది. బాబావారికి ఒక భక్తుడు గొడుగు పట్టిన దృశ్యం, ఒక చిన్నారి ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తున్న శిల్పాకృతులు చూడముచ్చటగా ఉంటాయి. పొయ్యిపై వంట పాత్రలో చేయి పెట్టి తిప్పుతున్న సాయిబాబా వారి శిల్పదృశ్యం భక్తులను ఆకట్టుకుంటుంది. ఇలా ఆవరణంతా బాబావారి శిల్పాలతోనూ కమనీయమైన ప్రకృతితో అలరారుతోంది. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. అదే సాయి నామం, 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 అదే సాయి నామం. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, ఈ విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. అదే సాయి నామం, అదే సాయి నామం, అదే సాయి నామం. సింహాకృతులు, మత్తేభాల శిరస్సులతో రజత సింహాసనంపై ఆసీనుడైన సాయిబాబా నిలువెత్తు రూపం మందస్మిత వదనంతో శ్వేతవర్ణ శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తనను నమ్మి వచ్చిన భక్తకోటి ఆర్తిని బాపడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు గోచరిస్తాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని కనులారా చూసి ఆబాల గోపాలం ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందుతారు. బాబావారికి నిత్యం అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించుకునే వీలుంటుందిక్కడ. ఈ దృశ్యాన్ని చూసిన వారు తాము కూడా బాబావారికి స్వయంగా అభిషేకాలు నిర్వహించాలని పరితపిస్తారు. అడుగడుగునా భక్తి పారవస్యం నిండిన కోరుట్ల సాయి మందిరం అపర షిరిడీగా గోచరిస్తుంది. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే, నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే. ఎన్నో మహిమలు నీ కథనంలో, ఎన్నో వింతలు నీ చరితంలో. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. పశుపక్షాదులు మానవులు అంతా సమమే అని చూపి, పశుపక్షాదులు మానవులు అంతా సమమే అని చూపి, ఆకులు తిన్నావు తొట్టిలో
తొట్టిలో నీటిని తాగావు, వేపాకులు తిన్నావు, తొట్టిలో నీటిని తాగావు. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి. దేశవ్యాప్తంగా ఎన్ని సాయి మందిరాలున్నా ఏ మందిరం ప్రత్యేకత ఆ మందిరానిదే. అంతేకాదు, సాయినాథుని దివ్యమూర్తి స్వరూపం కూడా ఒకేలా అనిపించినా ఏ మూర్తికి ఉండే శోభ ఆ మూర్తికే ఉంటుంది. అదేవిధంగా కోరుట్ల సాయినాథుడు మాత్రం సజీవ మూర్తిగా కనిపిస్తుంది. సాక్షాత్తు సాయినాథుని వీక్షించిన అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, తనను నమ్మిన భక్తుల ఆర్తిని బాపి సుఖ సంతోషాలను అందించడానికి బాబా షిరిడీ వీడి కోరుట్ల వచ్చాడా అనేంతగా సాయినాథుని దివ్య రూపం సన్మంగళ స్వరూపంగా భక్తకోటిని అనుగ్రహిస్తుంది. అంతటి విశిష్టమైన సాయినాథుని దివ్య రూప దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం రండి. బాబా వారి విగ్రహం ముందున్న సాయినాథుని పాద పద్మాలకు భక్తులు తమ శిరస్సులను తాకించి ఆశీర్వచనాలను పొందుతారు. ఈ దృశ్యం భక్తుల శరణాగతికి తార్కాణంగా నిలుస్తుంది. సాయి మందిరంలో కుడ్యాలపై సాయినాథుని సమకాలీన భక్తుల చిత్రాలు సైతం గోచరిస్తాయి. భక్తి, వినమ్రత మానవోన్నతికి ఎంతగా తోడ్పడతాయో మందిర దృశ్యాలు స్పష్టం చేస్తాయి. అభిషేకానంతరం బాబావారిని సభక్తికంగా అలంకరిస్తారు. పుష్పమాలికల్లో ఒక్కో పుష్పం ఒక్కో భక్తుడి హృదయ నివేదనగా గోచరిస్తుంది. సాయి సన్నిధిలో ప్రతి మది సాయి నామావళితో నిండిపోయి ఉంటుంది. ఇక మందిరమే కాదు, అనంత విశ్వం భక్తులకు సాయి రూపమే కనిపిస్తుంది. సాయినాథుడు లేని సృష్టి లేదని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే సాయి భక్తులు ప్రతి జీవిలోనూ సాయినాథుని దివ్య రూపాన్ని చూసుకుంటూ మానవత్వానికి పెద్దపీట వేస్తారు. ఒక కారుణ్యమూర్తి గురువు, సద్గురువు కావడంతో భక్తుల హృదయాలన్నీ గురుతుల్యాలై ప్రకాశిస్తున్నాయి. కోరుట్ల సాయినాథుడికి నిత్యం షిరిడీ సంప్రదాయ రీతిలోనే హారతులను ఘనంగా నిర్వహిస్తారు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. షిరిడి సాయి దేవా చిదానంద భావా. షిరిడి సాయి దేవా చిదానంద భావా. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. షిరిడీలో సాయినాథుడికి నిత్యం జరిగే 4 హారతులు దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. జీవితంలో ఒక్కసారైనా షిరిడీని దర్శించిన భక్తులను ఆ అనుభవం, ఆధ్యాత్మిక అనుభూతి జ్ఞాపకాల్లో వెంటాడుతుంది. ఆ పరంపరలోనే బాబావారి మందిరాల్లో షిరిడీ సంప్రదాయానుసారం ఇచ్చే ఆరతుల్లో భక్తులు పాల్గొంటే సాక్షాత్తు షిరిడీలో ఉన్న అనుభూతే కలుగుతుందంటారు. అందుకు నిదర్శనంగా కోరుట్ల సాయిబాబా వారి మందిరంలో అర్చన విధిలో భాగంగా కాకడ ఆరతి కడు రమ్యంగా ఇస్తారు. నిద్ర, స్వప్నం, మెలకువ ఈ మూడింటికి ఆధారమైన తురియావస్థకు కూడా అతీతుడై సదా సర్వజీవుల హృదయాల్లో చైతన్య రూపంలో ప్రకాశిస్తున్న యోగినాథుడికి అర్పించే తొలి ఆరతి కాకడ ఆరతి. సర్వస్వం సాయిబాబా వారి పాదసేవకే అంకితమై నడిచేటట్లు అనుగ్రహించమని సగుణ బ్రహ్మస్వరూపుడికి మధ్యాహ్న ఆరతిని అందిస్తారు. సాయి ప్రేమామృత ధారలతో భక్తి స్థిరంగా ఉండేలా అనుగ్రహిస్తుంది సాయం సంధ్యాహారతి. సాయినాథుడికి చేసే పవళింపు సేవలో భాగమే షేజ్ ఆరతి. బాబావారికి సుప్త స్థితి ఎంత అసాధారణమైందో వారి శయ్యా సేవ కూడా అంతే అలౌకికమైందంటారు. నవవిధ భక్తి మార్గాలే మెట్లుగా నిశ్చల భక్తి అను శయ్యపై క్షమాగుణం అనే పరుపుపై బాబా శయనిస్తారు.
ఆ శయ్య సద్భావాలనే పువ్వులతో అలంకృతమై ఉంటుంది. బాబావారి ఏకాంత సమాధికి భంగం రాకుండా అంతా స్వామి సుఖే నిద్ర అని భక్తులు ప్రార్థిస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరాం. ప్రతి గురువారం సాయినాథుడి మందిరం సాక్షాత్తు షిరిడీ మందిరమై అలరారుతుంది. సాయినామ స్మరణలతో, భక్తుల అభిషేకాలతో, సాయి భజనలతో మందిరమంతా ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఇది స్వయంగా అనుభవించాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేమంటారు భక్తులు. నిత్య నైమిత్తిక కామ్య కర్మల మధ్య సతమతమయ్యే మానవాళి సద్గురు భజనలతో, నామస్మరణలతో సేద తీర్తారు. ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందుతారు. కోరుట్ల బాబావారి మందిరంలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి గురువారం అన్నదానం విరివిగా కొనసాగుతుంది. ఆపద్ బంధువు అనే సంచార వైద్యశాలను నిర్వహిస్తున్నారు. బాబావారి హితోక్తులు మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచికలు. సాయి తత్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని వంటబట్టించుకుంటే జీవితాలు ఆనందమయమవుతాయి, జన్మ ధన్యమవుతుంది. ఇన్ని అనుభూతులు మందిరంలో కొలువైన బాబావారి విగ్రహాన్ని ఆధ్యాత్మిక చిత్తంతో తిలకించిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. బాబావారి చూపులు అందరినీ సమదృష్టితో చూస్తున్నట్టు అనిపించే ఆ చూపులు భక్తుల భవిష్యత్తుని బంగారుమయం చేయడానికి, రాబోయే కష్టాలను నివారిస్తున్నట్టుంటుంది. అందుకే సాయినాథుని సన్నిధులన్నీ సేవానిధులుగా మారి మానవ సేవకు మార్గాలను చూపుతున్నాయి. కోరుట్ల సాయినాథుని మందిరంలో సేవా భాగ్యాలతో పాటు ప్రకృతి అందాలు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు మందిర పరిసరాలకు చేరుకోగానే అనారోగ్య సమస్యలు తీరిన అనుభూతి కలుగుతుంది. మందిర పరిసరాల్లో ఎత్తైన వటవృక్షాలు, నింబవృక్షాలు, వాటి నీడలో సేద తీరే భక్తులు, బాబావారి శిల్ప కళాకృతులు బాబా మందిర సందర్శకులను ఆకట్టుకుంటాయి. బాబావారి సన్నిధిలో భక్తులు వాహన పూజలు కూడా నిర్వహించుకుంటారు. దేవుడంటే మన వేదం చెప్పిన సగుణ నిర్గుణోపాసనలలో నిర్గుణ నిరాకార సాకారమే దేవుడు. ఆ దీపజ్యోతి ఆత్మశక్తిగా రూపుదిద్దుకున్న మానవుడే మహనీయుడు. అందుకే బాబావారు దైవం మానుష రూపేణ అన్నారు. ఆ దైవీక గుణాలున్నవారు మన మధ్య ఉంటారని చాటారు. ఉద్ధరించ
విశ్వ శ్రేయోదాయకమే వ్యక్తి శ్రేయోదాయకమని బాబా పదే పదే చెప్పేవారట. నిజానికి అది అర్థమైతే చాలు, ప్రపంచ శాంతి వెల్లివిరిసినట్టే, బాబా కృపకు సర్వత్రా పాత్రులైనట్టే. శ్రీ సాయిబాబా వారి మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నుండి కోరుట్ల సుమారు 234 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భాగ్యనగరం నుండి కోరుట్లకు రైలు, బస్సు రవాణా సౌకర్యాలున్నాయి. ఇక సాయిబాబా మందిర దర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాయినాథుడిని కనులారా దర్శించి కోరుట్ల సాయిబాబా మందిర పరిసరాల ప్రకృతిని ఆస్వాదించవచ్చు. శ్రీ సాయిబాబా వారు చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలను మన హృదయమనే క్షేత్రంలో నాటితే దుష్టబుద్ధులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కలు అంతరించిపోతాయంటారు. మరి అంతటి మహిమాన్వితమైన కోరుట్ల శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని సందర్శించాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం దీనుల బ్రోచే దయానిధి సాయి మహిలోన మహిమలు మా సాయి పాపుల కాచే ప్రేమామయ సాయి ప్రియమైన వరములు మా సాయి సాయి నామం వేదమంత్రం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.